ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోక మర్యాద అంటే ఈ భూమి మీద జీవిస్తున్న మనుషులు అనుసరించే తీరు, బ్రతకడానికి కల్పించుకునే వివిధ తంత్రాలు, మనుషులు దేవుని చిత్తాన్ని బట్టి జీవించకుండా ఉండడానికి ఈ లోక అధికారి అయిన సాతాను కల్పించిన పద్ధతులను అనుసరించడమే ఈ లోక మర్యాద. ఏదైనా తోటలో మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు పండు తినవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తే, పండు తింటే మీరు దేవదూతల్లాగా వెలిగిపోతారని సాతాను అవ్వని ప్రేరేపించింది. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు నోవాహును అతని కుమారులను ప్రేరేపించి ఆశీర్వదిస్తే, అపవాది మనుషులను మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరము వరకు గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందామని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనుషుల్ని ప్రేరేపించాడు. ఇశ్రాయేలులను ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి నడిపించి దేవుడే వారికి రాజుగాను సమూయేలు న్యాయాధిపతిగా ఉంటే, ఇశ్రాయేలీలు మాకు ఒక రాజు నియమించమని అడగడానికి ప్రేరేపించాడు. మనం ఈ లోక మర్యాదను అనుసరించి చేసే ప్రతి పని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇంకా పరిశుద్ధ గ్రంథము నుండి చెప్పిన వాటి నుండి వ్యతిరేకంగా జీవించడానికి మనుషులకు ప్రేరేపిస్తుంది. విషయం ఏమిటి అంటే, క్రైస్తవులు ఈ లోక మర్యాదను అనుసరించడానికి క్యూ కడుతుంటారు. దేవుని మాటకు వ్యతిరేకంగా ఆస్తులు కూడబెట్టుకోవడంలో మనుషులు బిజీగా ఉంటున్నారు. పేరుకు మాత్రం దేవుని బిడ్డలు, కానీ లోక మర్యాద చొప్పున జీవించడానికి ఇష్టపడుతున్నారు. అందుకని లోకములో ఉన్న అందరికీ ఒకే సమస్యలు, దేవుని ఎరిగిన వారికైనా ఎరగపోయిన వారికైనా ఒకే రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకా ఆయన చెప్పినట్లు చేయడం లేదు. మనుషులు ఈ లోక మర్యాదను అనుసరిస్తూ వారి జీవితాల్లో దేవుని చిత్తం జరగకుండా అడ్డుకుంటున్నారు. అందుకని మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఎలాంటి అలజడు లేని ప్రశాంతమైన జీవితాన్ని పొందాలి అంటే, దేవుని వాక్య ప్రకారం ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరిశీలించి పరీక్షించి దేవుని చిత్తాన్ని మన జీవితానికి అన్వయించుకోవడానికి ఈ లోక మర్యాద అనుసరించకుండా మనస్సు మార్చుకుని నూతనమైన జీవితాన్ని
జీవిద్దాం, రూపాంతరం చెందుదాం. దేవుడు అట్టి బాధ్యత మన అందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తం జరిగించువారు నిరంతరం నిలిచి ఉంటారు అన్న మీ లేఖనాన్ని బట్టి ఈ లోకము మర్యాద ప్రకారం మేము ఈ లోకాన్ని వెంబడించి అనుసరించే వారిగా కాక, మీ మాటను అంగీకరించి అనుసరించి మీ వైపు చూస్తూ మా జీవితాన్ని కొనసాగించే బాధ్యత మాకివ్వండి. మీ పిల్లలందరినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలములు ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.